అమ్మమ్మ కథల బండి. పర్వతాల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పేద రైతు రామయ్య తన చిన్న భూభాగంలో పనిచేస్తూ జీవితం సాగించేవాడు. ప్రతిరోజూ ఉదయం వేకువగా లేచి మట్టిలోకి చెర్రీ కట్టుకొని పంటల కోసం కష్టపడేవాడు. కాని అతని మనసు మాత్రం సంతోషంతో నిండినది. అతని కష్టాన్ని చూసి దయతో సహాయం చేసే వ్యక్తి ఎవరూ లేరు. అక్కడి రాజ్యంలో ఒక అందమైన రాణి సీతారాం రాజ్యాన్ని శాంతిగా మరియు న్యాయంగా పాలిస్తోంది. కాని ఆమె గుండెలో కొంచెం విషాదం ఉంది. ప్రజల భయం, అఘాతం మరియు అన్యాయం చూసి ఆమె ఎక్కువగా బాధపడేది. ఒకరోజు రాణి స్వయంగా పల్లెప్రాంతాలను సందర్శించాలనుకుంది. రాజ్యాన్ని సమర్థంగా పాలించడానికి ప్రజలను ప్రత్యక్షంగా చూడాలనుకుంది. పల్లెటూరులో కనిపించిన ఆమెను చూడగానే రామయ్య ఇనీషియల్లీ భయపడి వెనక్కి తొలగాడు. కాని రాణి తన సౌమ్యమైన క్షణంతో రామయ్యను ప్రశాంతపరిచింది. రాణి: ఇక్కడి పంటలు ఎలా ఉన్నాయి రైతూ? రామయ్య: మహారాణి, మా కష్టాలు ఎక్కువ. కాని మేము కష్టపడి పంటలు సాగిస్తున్నాము. కాని ఎప్పుడూ వర్షం, వడ లేదా పిచ్చి ఎడారి కారణంగా మన ప్రయత్నం సఫలమవ్వడం కష్టమే. అతని కష్టాన్ని గమనించి రాణి తన రాజ్యంలోని విద్యావంతులను పిలిచి రైతు మరియు గ్రామానికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. కొన్ని రోజుల్లోనే గ్రామానికి బాగుండే పునరుద్ధరణ మొదలైంది. కొత్త నీటి రవాణా, మెరుగైన పంటల సీడ్స్ మరియు రైతుల శిక్షణ అందించబడింది. రామయ్య ఇనీషియల్ గమనించకపోయినా అతని జీవితంలో చిన్న చిన్న సంతోషాలు మొదలయ్యాయి. పంటలు పండించి రైతులు ఆనందంగా జీవించసాగారు. రాణి పొలాల వద్దకు మళ్లీ వచ్చి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం కొనసాగించింది. ఒకరోజు రామయ్య రాణికి దగ్గరగా వచ్చి మనసులో చెప్పాలనుకున్నాడు. మహారాణి, మీరు మా ఊరికి వచ్చి సహాయం చేసినందుకు ధన్యవాదాలు. మీరు మా జీవితాల్లో వెలుగుకాంతి ఇచ్చారు. రాణి సంతోషంగా నవ్వుతూ, రామయ్య, నిజమైన శక్తి మనం చేయగల ప్రేమ మరియు సహాయమే. ప్రజల సంతోషం, వారి ఆశలు నిజం చేస్తేనే రాజ్యానికి శాంతి ఉంటుంది అని చెప్పింది. ఆ రోజు నుండి రామయ్యకు కేవలం పేదరైతు మాత్రమే కాదు, గ్రామానికి ఆదర్శమైన నాయకుడు వంటి గుర్తింపు లభించింది. రాణికూడా తన రాజ్యంలో ప్రతి పల్లెటూరుకు వ్యక్తిగతంగా శ్రద్ధ చూపిస్తూ ప్రజలతో మరింత సన్నిహితంగా కలిసేలా ప్రయత్నించసాగింది. రామయ్య మరియు రాణి కథ మనకొక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. సాధారణ మనసు, స్నేహం మరియు ఒకరికొకరు సహాయం చేయడం ద్వారా మహత్తరమైన మార్పులు సాధించవచ్చు. పేదవారు, శక్తివంతులైన ఒకరికొకరు గౌరవం, ప్రేమ మరియు సహాయం చూపిస్తే ప్రపంచం మరింత అందమైనది అవుతుంది.